Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. Friends, the 2025 August 23rd Saturday evening 7 PM ki the 100 balls match number 25 Headingley Leeds United Kingdom లో Northern Superchargers vs Oval Invincibles మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఇక నార్థన్ సూపర్ చార్జర్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 6 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 4 మ్యాచెస్ విన్, 2 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ థర్డ్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ లండన్ స్పిరిట్ తో గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ నార్థన్ టీం ఫస్ట్ బౌలింగ్ చేసి టామ్ లాస్ నుంచి 2 వికెట్స్, మాథ్యూ పాట్స్ నుంచి 1 వికెట్, ఓన్లీ 3 వికెట్స్ మాత్రమే తీశారు. బట్ ఆ మ్యాచ్ లో వీళ్ళ బౌలర్స్ ఎకనమీ అయితే మెయింటైన్ చేశారు. సో దాని వలన లండన్ స్పిరిట్ టీం ని 135 రన్స్ కి డిఫెండ్ చేయగలిగారు. ఆ 136 టార్గెట్ ని ఈ నార్థన్ బ్యాటర్స్ జాక్ క్రాలీ నుంచి 38 బాల్స్ కి 55 రన్స్ అండ్ డానియల్ లారెన్స్ నుంచి 22 బాల్స్ కి 37 రన్స్, ఇలా వీళ్ళ నుంచి ఈ రన్స్ రావడం వలన 82 బాల్స్ కే ఆ స్కోర్ ని చేజ్ చేసి గెలిచారు ఈ నార్థన్ సూపర్ చార్జర్స్ టీం. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళకి మంచి కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ రోజు మ్యాచ్ ఈ నార్థన్ హోమ్ గ్రౌండ్ హెడింగ్లీ లీడ్స్ గ్రౌండ్ లోనే జరగబోతుంది. సో ఈ గ్రౌండ్ యొక్క అడ్వాంటేజ్ కూడా ఈ నార్థన్ సూపర్ చార్జర్స్ టీం యూజ్ చేసుకుంటారు. ఈ నార్థన్ టీం కి ఓపెనింగ్ నుంచి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది. వాళ్ళు రీసెంట్ మ్యాచెస్ లో మంచి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అయితే చేశారు. సో అదే పెర్ఫార్మెన్స్ ఈ రోజు మ్యాచ్ లో కూడా చేయగలిగే కేపబుల్ బ్యాటర్స్ అయితే ఉన్నారు. అండ్ వీళ్ళు బౌలింగ్ యూనిట్ కూడా పర్వాలేదు, మంచిగా రాణించే బౌలర్స్ అయితే ఉన్నారు. సో చూద్దాం ఎలాంటి ప్లాన్స్ తో ఈ రోజు మ్యాచ్ లోకి ఈ నార్థన్ టీం వస్తారనేది. ఇక ఈ నార్థన్ సూపర్ చార్జర్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే జాక్ క్రాలీ, హ్యారీ బ్రూక్ అండ్ డాన్ లారెన్స్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే మాథ్యూ పాట్స్ అండ్ జాకబ్ డఫీ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ నార్థన్ సూపర్ చార్జర్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే పర్ఫెక్ట్ గానే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకున్నా వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా పర్ఫెక్ట్ గా బానే ఉన్నారు. వీళ్ళ టోటల్ టీం అయితే బానే ఉంది. సో సేమ్ స్క్వాడ్ తోనే ఈ రోజు మ్యాచ్ లో కూడా వస్తారు. ఇక ఓవల్ ఇన్విన్సిబుల్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 6 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 5 మ్యాచెస్ విన్, 1 మ్యాచ్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ ఫస్ట్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళ లాస్ట్ మ్యాచ్ ట్రెంట్ రాకెట్స్ తో గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ ఓవల్ టీం ఫస్ట్ బౌలింగ్ చేసి టామ్ కరన్ నుంచి 2 వికెట్స్, రషీద్ ఖాన్ నుంచి 2 వికెట్స్, ఇలా వీళ్ళ బౌలర్స్ నుంచి ఈ వికెట్స్ వచ్చినప్పటికీ ఆ మ్యాచ్ లో వీళ్ళ బౌలర్స్ అందరూ కూడా మోర్ ఎకనామిక్ అయితే అయ్యారు. సో దాని వలన ట్రెంట్ రాకెట్స్ టీం 172 టార్గెట్ అయితే సెట్ చేశారు. ఆ టార్గెట్ ని ఓవల్ బ్యాటర్స్ టవండా ముయే నుంచి 13 బాల్స్ కి 20 రన్స్, జార్డన్ కాక్స్ నుంచి 32 బాల్స్ కి 58 రన్స్ అండ్ శామ్ కరన్ నుంచి 24 బాల్స్ కి 54 రన్స్, ఇలా వీళ్ళ నుంచి స్కోర్స్ రావడం వలన 89 బాల్స్ కే ఆ స్కోర్ ని చేజ్ చేసి చాలా కష్టమైన మ్యాచ్ అయితే ఈజీగా గెలిచారు. సో దీన్ని బట్టి ఈ ఓవల్ టీం కి ఈ రోజు మ్యాచ్ లో చాలా కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. అండ్ వీళ్ళ బ్యాటర్స్ శామ్ కరన్, జార్డన్ కాక్స్ నుంచి ప్రతి ఒక్క మ్యాచ్ లో కూడా చాలా అద్భుతమైన బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ అయితే చూస్తున్నాం. సో దాని వల్ల మ్యాచెస్ అన్ని కూడా బ్యాక్ టు బ్యాక్ గెలుస్తూనే వస్తున్నారు. సో ఈ యొక్క బ్యాటర్స్ నుంచి ఈ రోజు మ్యాచ్ లో కూడా మళ్ళీ అలాంటి పెర్ఫార్మెన్స్ రావాలని ఈ ఓవల్ టీం కోరుకుంటారు. అండ్ వీళ్ళ బ్యాటింగ్ యూనిట్ అండ్ బౌలింగ్ యూనిట్ అయితే ఎక్సలెంట్ గా బాగానే ఉంది. సో దాని వల్ల బ్యాక్ టు బ్యాక్ గెలవడం కూడా చూసాం. సో వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు వీళ్ళ స్క్వాడ్ లో. సో సేమ్ స్క్వాడ్ తోనే ఈ రోజు మ్యాచ్ లో కూడా దిగుతారు. ఇక ఈ ఓవల్ ఇన్విన్సిబుల్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే జార్డన్ కాక్స్, శామ్ బిల్లింగ్స్ అండ్ డొనావన్ ఫెరెరా నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే జేసన్ బెహన్రఫ్ అండ్ రషీద్ ఖాన్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ఓవల్ ఇన్విన్సిబుల్స్ కీ ప్లేయర్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా పర్ఫెక్ట్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ అయితే పర్వాలేదు, వీళ్ళ పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కొద్ది వీక్ అయితే కనిపిస్తుంది. సో చూద్దాం ఈ రోజు మ్యాచ్ లో ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇస్తారనేది. అండ్ ఈ 2 టీమ్స్ కూడా ఈక్వల్ గా అయితే కనిపిస్తున్నాయి బౌలింగ్ అండ్ బ్యాటింగ్ లో కూడా. సో
దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో మంచి హోరాహోరీ మ్యాచ్ అయితే జరగబోతుంది. సో ఎవరు కూడా మిస్ కావద్దు. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే హెడింగ్లీ లీడ్స్ యునైటెడ్ కింగ్డమ్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేసింగ్ మ్యాచెస్ ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 156 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 145 ఉంది. అండ్ ఈ పిచ్ యొక్క కండిషన్ బౌలర్స్ అండ్ బ్యాటర్స్ కి కూడా ఒకేలా ఉంటుంది. అండ్ పేస్ బౌలర్స్ కి స్వింగ్ ఉంటుంది, స్పిన్ బౌలర్స్ కి యావరేజ్ టర్న్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 160 to 170 మధ్య స్కోర్ సెట్ చేసుకుంటే సేఫ్ సైడ్. అండ్ ఈ వెన్యూలో రీసెంట్ గా చూసుకుంటే చాలా హై స్కోరింగ్ మ్యాచెస్ అయితే చూసాం. సో దీన్ని బట్టి ఎక్కువ బ్యాటర్స్ కి అయితే ఫేవర్ ఉంటుంది ఈ వెన్యూలో. సో దీన్ని బట్టి ఈ బోటింగ్ కెప్టెన్స్ ఈ రోజు ఎవరు టాస్ విన్ అయినా ఫస్ట్ బౌలింగ్ అయితే వెళ్తారు. అండ్ ఈ రోజు నా అనలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 170 to 180 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే నార్థన్ సూపర్ చార్జర్స్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు నార్థన్ సూపర్ చార్జర్స్ టీమ్ కి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.